హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ బియ్యం పోసి వచ్చేసాము. వచ్చినాక తిన్నాము, అదంతా వీడియో ఏం చేయలేదు. ఇప్పుడైతే మళ్ళీ బోనం చేయడానికి పోతున్నాం. మస్తు లేట్ అయింది, అందరు వేరు, మేమే లేట్ ఇప్పుడు. కాబట్టి బాబా చెప్పేస్తున్నాం, అన్నీ రెడీ చేసుకున్నా. ఫస్ట్ మెయిన్ వాటర్, తర్వాత బోనం చెంబు, అది ఇళ్ళనేమో బియ్యం బోనానికి నూనె. నూనె ఆడుతున్నట్టు సద్దుల్లా నెయ్యం గిల్ల పెట్టిన కవర్ ఉంది. ఓకే, ఈ తర్వాత అయ్యో పెరుగు కూడా ఓలుకోయిందా, పెరుగు, కొబ్బరికాయ, ఉద్బత్తీలు, దూది, పసుపు, కుంకుమ, చక్కెర, గంధము, అంతే. పసుపు, కుంకుమ, చక్కెర, గంధం, ఇవి కొన్ని ఫ్లవర్స్, ఒక లైటర్ వేసుకోవచ్చున్నా, కొన్ని కట్టెలు వండడానికి. ఇవి అయితే తీసుకోతున్నాము. మస్తు లేట్ అయింది, అవి వెనుక వీడియో తీస్తాం. తువ్వాల బోనానికి చల్ బాబా. మనమే లేటు మేము పోయిందంతా చాలా లేటు వేయడం. మేము పోయేసరికి మా ఊళ్ళో కొంతమంది అయితే వంటలు కూడా అయిపోయినాయి. ఇక వాళ్ళు పెట్టిన పొయ్యి మీద నేనైతే ఉంటున్నా. నాకు కొంచెం ఈజీ ప్రాసెస్ అయింది. ఇక పిల్లలు వండుకున్న వాళ్ళు ఏడే ఆడ సాపలేసి పడుకోబెట్టరు. ఇంకోటి ఏంటంటే వర్షం మొగులైంది, వర్షం వస్తుందని టెన్షన్తో పిల్లల మీద అయితే ఫస్ట్ చెత్తులు పెట్టి ఉంచారు. ఇదైతే మా బోనం రెడీ చేస్తున్నా. ఇంతకుముందు ఎప్పుడైనా సున్నం పెట్టేదాన్ని నేను, కానీ ఈసారి గంధం పెడదాము, మళ్ళీ తొందర పోతుంది, గంధం కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పి గంధంతో రెడీ చేస్తున్నా. ఇదైతే ఇప్పుడు ఎల్లమ్మ గట్టు తీస్తారు అనమాట. ఎల్లమ్మకు ఫస్ట్ అది తీసుకున్నాక తర్వాత గావులు స్టార్ట్ చేస్తారు. అప్పలోపు వండటోళ్ళు వండుతారు, ఇట్లా బోనాలను ఊదిస్తారు. ఇది మేమైతే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర గుంపు లేకుంటే క్యాస్ట్ వైజ్గా బోనాలు రెడీ చేస్తారు. ఈ వీడియో కంటే ముందే ఇంకో వీడియో అప్లోడ్ అయింది. అదేం వీడియో అంటే దేవతకు మేము ఓడిబియ్యం పోసి తొట్టెల కట్టినామని వీడియో అప్లోడ్ చేసిన కదా. అప్పుడు ఈ ప్లేస్ కానే ప్రజెంట్ ఇప్పుడైతే గావడుతురు. ఫస్ట్ గావ అవుతుంది, చుట్టూరు తిరుగుతురు చూడుర్రి. ఈ గావ అయినాక మా ఊర్లో 2 గావులు అవుతుంది. ఇది ఫస్ట్ గావు, తర్వాత ఇంకో సెకండ్ గావు పడతారు. అప్పుడు బోనాలు తీసుకుని ఇంటికి పోతారు. అయితే ముచ్చట ఆపేసిన కదా. మేము పొద్దున అంటే ఇంతకుముందు వీడియో పెట్టినప్పుడు మేము పోయి బియ్యం పోసి ఇంటికి వచ్చినాము. అప్పుడైతే ఈ ప్లేస్ని, ఈ దేవత కన్నే అప్పుడు ఎవ్వరు కూడా లేరు, ఖాళీ ప్లేస్ ఉంది. మేమే పోయి ఓడి బియ్యం పోసి దేవతకు తొట్టెలా కట్టేసి వచ్చినాము. పొద్దున పోయిన క్లిప్ ఒకసారి యాడ్ చేస్తా చూడుర్రి. ఇదైతే మేము పొద్దున పోయినప్పుడు చూడు ఎంత ఖాళీ ప్లేస్ ఉంది, విశాలంగా ఉంది. అందుకే పొద్దున పోయి నిమ్మలంగా ఓడిబియ్యం పోసి తొట్టెలు కట్టేసి వచ్చినాం అనమాట. ఇదంతా ఖాళీ ఉంది కదా, సాయంత్రానికి ఇది మొత్తం ఫుల్ అవుతుంది. ఇట్లా అనమాట. ఇప్పుడు చూపిస్తాము. వీడైతే మేము బోనాలు చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బోనం చేసిరు. కొంతమంది ఏమో కుండల, కొంతమంది ఏమో సర్వల. మేమైతే మా పెళ్ళికి కాలు కడిగే సర్వ ఉంటుంది కదా, ఆ సర్వలనే చేస్తాం ప్రతిసారి. మేము కుండేం చేయము. కొంతమంది ఏమో ఇయర్లీ కొత్త కుండ తెచ్చి చేస్తారు. చూసిరు కదా పొద్దున క్లిప్పు. ఈ క్లిప్ చూడరు. ఇప్పుడు సాయంత్రం ఇది 3:30 నుంచి నైట్ బోనాలు 8-8:30 వరకు అయితే ఈ జనాలు ఉంటారు. మేము ఇంటికలు పెట్టేప్పుడు అయితే నాకు చాలా టెన్షన్ అయింది, ఎందుకంటే మస్తు టూ మచ్ టైం అయింది. 4:30కి బయలుదేరినాము. మేము పోయేసరికి ఆల్రెడీ కొంతమంది వండేసారు. ఇక నాకు రెడీ ఉన్న పొయ్యి ఉంది కాబట్టి ఫటాఫట్ వండేసిన. నేను లాస్ట్ అయినా వాళ్ళతో పాటు అయిపోయినా. అందరం ఒకటిసారి వేస్తామంట. ఒకరు ముందు ఒకరు వెనుక పోయినా కానీ మేము అందరం ఒకటే దగ్గర ఉండదు కదా, క్యాస్ట్ వైజ్గా అని చెప్పిన కదా. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము. ఒకరు బోనాలు ఊదిచ్చుడు, లేకపోతే ఒకరికొకరు రైస్ పెట్టుడు, ఇట్లా చేస్తాము. ఇక బోనాలు అయితే అన్ని రెడీ చేసినాము. కానీ మా చిన్నోడు అయితే సతాయించుండు. ఇంటికి అన్నప్పుడు ఏమో ఏం ఏడవలేం, మంచిగా ఉండు. అడిగి పోయినాక బోనం రెడీ చేసేటప్పుడే ఇక ఏడ్సు స్టార్ట్ చేసుకుంటూ బాగా ఎత్తుకుంటా అంటే కూడా బావ దగ్గరికి పోతలేడు, కిందే దిగుతలేడు. నేనే ఎత్తుకున్నట్ట నా మీదే ఉంటున్నాడు. ఆ షూ ఇప్పుదామంటే కూడా షూ ఇప్పలే, ఏడుస్తున్నమాట. అందుకే వానికి అట్లే ఉంచేసిన. ఎందుకంటే ఇడికి ఏడుస్తున్నా, షూ ఇప్పితే ఇంకా ఎక్కువ ఏడుస్తా అని చెప్పి ఏమన్నా కానీ దేవుడా అని చెప్పి మొక్కి ఇక ఫస్ట్ కింద సర్వలనేమో రైస్, పసుపు రైస్ వేస్తాము. అలా ఏం బెల్లం గిట్ల ఏమి వేయము. తర్వాత పైన దాంట్లోనేమో పెరుగు, ఇక మామూలుగా నూనె పోసి ఒత్తేసి కొంచెం అక్షంతలు వేసినాము, అంటే ఒత్తి మంచి ఉండడానికి.
వస్తుంది మంచిగా అన్ని రెడీ అయినవి వాన వస్తుంది బోనాలు మంచిగా చేసినాము ఒకటే కావాలంటే రెండో కావాలంటే ఒకటే కావాలి ఇంకో కావాలంటే రంగం ఎక్కడంటే ఇంకో గంటన్నర టైం పడుతుంది ఇప్పుడు తీస్తా ఇక మాట్లాడరు ఇక గ్యాంగ్ అంతా మాదే మొత్తం అందరు వస్తున్నారు ఇక మేము వీడియోలో వాడాలని లైవ్ నిల్చుంటే మా శ్రద్ధ చూడు ఆ చిత్రం బట్టినే ఉంటుంది ఆ చిత్రతోనే ఆడుతుంది వానికి గుచ్చుకపోతే వానికి రే వాని తమ్ముని పెట్టు అంటే కళ్ళలో గుచ్చుకపోతారు ఏడు దొరికితే దింపొద్దని అమ్మదాట అబ్బా అంత సాఫీగా సాగుతుంది లేటు పోయినా కానీ మంచిగా వంట అయింది అంటే అన్నం అయింది మంచిగా బోనాలు ఊదిచ్చినాము అన్నీ ఉన్నాయి అన్న సమయానికి అయితే బాగా స్టార్ట్ చేసుకుంది అప్పటికే టెన్షన్ పడుతున్నాము ఎందుకంటే వాతావరణం చల్లగా అయింది మొగులైంది కానీ వస్తుందాలే అన్నట్టుగా అనుకున్నాం కానీ స్టార్ట్ అయింది ఫస్ట్ అయితే మెల్లనే వచ్చింది ఒక చినుకు రెండు చినుకులు అన్నట్టు కానీ ఒకటే చెత్త తీసుకుపోయినాము ఆ చెత్త అయితే మేము పెట్టుకున్నాం కాబట్టి బోనానికి అయితే ఏంటిది కవర్ పెట్టిండు బావా కొంతమంది ఏమో ఆ చేతులు పట్టుకుని కూర్చురు ఇదైతే మా బోనం చూడరు ఎట్లుందో కామెంట్ చేయండి అందరు కప్పుకున్నారు ఎట్లా కొడుతుంది బాగా మస్తు కొడుతుంది మొత్తం గరం గరం చల్లగా కాప త్వరగా వాటి నీళ్ళు వస్తున్నాయి ఎక్కువ ఇంకా అనుకుంటుండొచ్చు అక్క బోనం చేతులు పెట్టక కానీ మీరు పెట్టుకుంటారా అంటే బోనానికి అయితే కవర్ కట్టినాం కాబట్టి సేఫ్టీ ఉంటుంది వాన బాగా అయింది కొంచెం కొంచెం వచ్చి లాస్ట్కి అయితే మంచిగా కొడుతుంది ఇక మా చిన్నోడు శ్రద్ధ నేను బావ ఇక ఇంటికి పోదామంటే దగ్గర ఉండదు కొంచెం దూరం ఉంటుంది వర్షంలో ఇంటికి లోపు నాంతం అని చెప్పి ఇన్నే ఉన్నారు చిన్నోడు గిట్ల కూడా ఏడోళ్ళాడ చెత్తిళ్ళు కింద సాపలు ఏది దొరికితే అది కొంతమంది చెట్ల కింద ఒక సేఫ్ ఉందంటే గుళ్ళో ఉన్న వాళ్ళే సేఫ్ ఉండవచ్చు ఇక వానలు అయితే మొత్తం నానిపోయినాము ఇంటికి వచ్చినాము ఇక జాతరకించి ఇంటికి వచ్చి ఇక పిల్లలు అందరం వచ్చినాము ఇక డ్రెస్ మార్చుకున్నారు ఇప్పుడే మళ్ళీ పోతే మళ్ళీ పోవాలి ఆడ సామాన్ ఇట్లా సంచి వారం అయితే తగ్గింది ఇప్పుడు పోతే మళ్ళీ పోదామని చూస్తున్నాము ఆడ ఒక్కతే ఉన్నది ఆడ బోధకు తీసుకురావాలి కదా కొంచెం సామాన్ ఉన్నది సంచిగా ఆ సంచి తీసుకురావాలి ఇప్పుడు ఆగమాగం తీసుకొచ్చిన వాడు ముందు ఏడుస్తుంది వాడు తడిచిపోయింది అని చెప్పి ఇక రాగానే డ్రెస్ ఇప్పేసిన ముందు అంటే కొంచెం దర్శనం వాడు తాగలే నేనైతే మొత్తం తప్పు దర్శనం అంటే అటు పోయింది క్లియర్గా వస్తున్నాయి వాన పడి గెలిచినాక బాగా ఇట్లా పోయి ఇంటికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నా మొత్తం ఏడోలా చల్లబడ్డరు ఇక వాన అయితే ఒక గంట సేపు కొట్టింది తర్వాత అయితే పూర్తి గెలిచింది వీడికే సంతోషము వీళ్ళైతే మా ఫ్రెండ్స్ మా ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళు ఇక వాళ్ళు కూడా రెడీ చేసి అడవైతే మంచిగా బోనాలు అయితే పెట్టిరు బాయ్ బ్యాక్ సైడ్ ముట్టిస్తారు మేము ముట్టిస్తాం మొత్తం నానిరు పొయ్యిరు వచ్చిరు మంచిగా తీసి దీపాలు కన్నకైతే డ్రెస్ దొరకలేదట ఇక బయట ఉన్నది వేసుకొని వచ్చింది ఎందుకంటే వాన పడుతుందని చెప్పి అన్ని సంచిలో పెట్టిన ముట్టిస్తా దీపం ముట్టిస్తా సర్వ్ అయింది రెండు గావులు అయితే అయినాయి సరువు కూడా తీసుకుపోయినాక బోనాలకు దీపాలు అయితే ముట్టిస్తారు ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఇంటికి తీసుకుపోతాం అనమాట నేనైతే మెల్లగా తీస్తున్నా మా బోనానికి వాటర్ పడతాయి అని చెప్పి కానీ ఏమాత్రం చెదరలేదు చెదరలేదు వాటర్ కూడా ఏం పడలేదు మంచిగా ఉంది నేను కట్టుకున్న సారీ అయితే ఎట్లుందో కామెంట్ చేయరు ఎందుకంటే ఇది నా పెళ్ళప్పటి చీరే మా చిన్నమ్మోళ్ళు పెళ్లిపిల్ల వేసిరు అప్పుడు ఒకసారి కట్టుకున్నా ఇంకోసారి ఎప్పుడంటే శ్రద్ధ పుట్టింటికలు తిరుపతిలో తీసినాము ఆ రోజు కట్టుకున్నా మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఒకసారి దీపావళికి ఒకసారి 3 సార్లు కట్టుకున్నా ఈ 10 ఏళ్ళ ఈ చీరని అయితే 3 సార్లు కట్టుకున్నా అంతే
ఒత్తి కొంచెం దొడ్డుగా అయి మండలేదు. తర్వాత కొంచెం స్మూత్ వేస్తే మంచిగా వెలిగింది. దీపం వెలిగించిన తర్వాత ప్రతి ఒక్క బోనానికి ఒక కొబ్బరికాయ కొడతాము. 1 ఇయర్కి ఒకసారి కదా. ఈ 1 ఇయర్ పిల్ల పాపలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, సంసారం 3 పువ్వులు 6 కాయల లెక్క వర్ధిల్లాలని అందరం కోరుకుంటాం. ప్రతి ఒక్క మనిషి కోరుకునేది కోరిక ఇది. 2 ఇయర్స్కి మళ్ళీ నేనైతే బోనం ఎత్తుకుంటున్నా. అంతకుముందు సార్ అయితే నాన్నగారు కడుపుండు 8 మంత్స్ కాబట్టి బోనం ఎత్తుకోతాను. తర్వాత నెక్స్ట్ ఇయర్ పోయిన ఇయర్ అయితే మాకు పండుగ లేదు. ఈసారి అయితే హడావిడి లేకుండా పొద్దునైనా ఇప్పుడైనా మనసు ప్రశాంతంగా ఉండారు అయితే. కానీ ఒక్కటే మా చిన్నోడు లాస్ట్ వచ్చే ముందు కొంచెం ఏడ్చిండు, వానికి ఆకలి అయ్యా వర్షంగా అని. అదొక్కటి తప్ప అంత ప్రశాంతంగా అయింది. కానీ ఈసారి అయితే బాగా లేట్ అయింది. 7:30కి బోనాలు ఎత్తుకున్నాము. ఇంతకుముందు ఎప్పుడైనా 7:30 లోపు ఇంటికి వద్దాము. ఈసారి వర్షాల కారణాల వల్ల పొద్దున కూడా స్టార్ట్ చేసి లేట్ అయింది. ఇంతకుముందు వీడియోలు చెప్పిన కదా 12కి స్టార్ట్ చేసారు ఆడ జాతర కాబట్టి మస్తు అంటే ఆడ పనులన్నీ గుడి కాడ పనులన్నీ 12కి స్టార్ట్ చేసిరు. మేము ఓడి బియ్యం పోసేటప్పుడు అందుకే ఈసారి కొంచెం లేట్ అయింది. అందరం ఒకటేసారి బోనాలు ఎత్తుకొని దేవుని చుట్టూ 5 చుట్లు తిరిగిన తర్వాత ఇంటికి పోవాలి. కానీ వాన పడ్డది కదా, మొత్తం బురద కాలు పెడితే జారుతున్నాయి. జాగ్రత్తగా మెల్లగా అయితే ఒక 5 చుట్లు అయితే అందరం తిరిగినాము. ఎవరికి ఏమి స్లిప్ కాలేదు, ఏం కాలేదు దేవుని దయ వల్ల. మా చిన్నోడు అయితే ఏడుస్తూనే ఉండు. బావ అయితే తర్వాత ఇంటికి వచ్చేసిండు. మళ్ళీ పోయి వచ్చినాము. దమ్మైంది మొత్తం బురద ఉన్నది. ఆగమాగం అంతా మాగం ఉన్నది. రోడ్ అంతా మంచిగా లేదు. అటు పోయేది ఇగో బోనాలు తీసుకొని వస్తారు వాళ్ళు. మేము అంతే ముందుగా వచ్చినాం. మా వాడు ఏడుస్తుండని చెప్పి కూర్చున్నాడు. ఏం లేదు, ఇప్పుడు ఏం కొనేది లేదు కానీ ఇంక జర అయితే వస్తారు ఇక వాళ్ళు. అన్నీ వస్తాయి, ఒకసారి చూపిస్తాను నేను. బోనాలు వస్తున్నాయి, మేము ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు వస్తుందో అలా కలిసిపోయింది మా అమ్మ అయితే. ఎదురుతో ఏమో 4-5 అంటే 4-5 గ్యాంగులు. చీర బ్రౌన్ కలర్ ఉంటది కానీ ఇట్లా ఇడిచిపెట్టది, పట్టుకుంటే ఇట్లా మమ్మీకి ఇట్లా ఇడిచిపెట్టదు. నీకెవరు కదా? నేను రోజు చూస్తే రోజు చూస్తావా? ఎప్పుడైనా ఇస్తా, రోజు అంటే కాదు, ఎప్పుడైనా ఇస్తా. బోనం పెట్టుకున్నప్పుడు తీసుకుంది. ఒకరికొకరం అయితే మళ్ళీ ఊళ్ళోకి వచ్చేసినాము. ఇక ఎవ్వరు ఇంటి దగ్గర వాళ్ళు పోవుడే చక్క రోడ్డు మీకు వెళ్ళి. ఇక నేనైతే ఇంటి దగ్గర దాకా వచ్చేసినా. మెల్లగా లేట్ అయింది సరే అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ వచ్చినాము. అందరూ అయితే చీరలు పైన చిక్కుకున్నాము, ఎందుకంటే బుర్జు ఉంది, జారి పడతాము, కాళ్ళల్లో చీర తట్టుకుంటుంది అని చెప్పి. ఇక ఇంటి దగ్గరకు వచ్చినాక ఏంది ప్రాసెస్ అంటే కాళ్ళ మీద వాటర్ పోసి బోనం అయితే పైనకి తీసుకుని పోవాలి. కానీ మాకు కింద వాటర్ ఫెసిలిటీ లేవు కాబట్టి బావ అయితే పైనకి వెళ్ళి తెస్తుండు మెల్లగా. నేను అప్పటిదాకా కిందనే ఆగిన. ఇంకోటి మా చిన్నోడు పైన ఉండు కాబట్టి కొద్దిసేపు 5 నిమిషాలు అయింది బావ వచ్చేసరికి కిందికి. ఎందుకంటే మా చిన్నోడు సర్ది చెప్పి వచ్చేసరికి ఇక పైనకు నాకు తీసుకొని పోనీకి రాదని చెప్పి బావ అయితే చేతులనే పట్టుకొని వచ్చిండు. బట్ట తీసి బట్టిసి పెట్టి కిందికి పెట్టేసి ఏం కత్తి మెల్ల పెట్టాను దాన్ని పెట్టి మంచి మొక్కియా.
మేమైతే స్నానం అయితే అమ్మమ్మ ఇక్కడ ఇలా పచ్చిపులుసు చూస్తారు, పచ్చిపులుసు పెరుగు. మన దగ్గర పెరుగు కొంచెం చక్కెర వేస్తారు. రాగానే గోధుమలు అన్నం కలుపుకొని ఉంటుంటాం, మస్తు టేస్ట్ ఉండు, మస్తు అంటే బాగుంటుంది. కొంచెం పెరుగు వేస్తాం. మటన్ కూర ఇట్లా ఎట్లుంది, సప్సప్ ఉంది, ఏం నల్లుగా ఉప్పు ఏం లేదు. కర్పూర కలుపుకోవాలా, ఏం కాదు. పొద్దునుండే మటన్ కూర ముక్కలు వేసుకో, మొత్తం నొక్కనే తినా, నీకు నాకు చేసా. పూల పక్క వేసుకో, పురుగులు వస్తున్నాయి. ఆహా సరే, ఇవన్నీ చూపిస్తుంది, తినే చూపించేది. పరోటాలు, రైస్ బంద్ చేస్తుంది, ఎందుకంటే ఏమన్నా ఇక తింటాం మేము. పురుగులు వస్తున్నాయి. ఓకే, మేము మా ఇంట్లో అయితే బోనాల పండుగ ఇట్లా జరుపుకున్నాం. మీరు ఒక్కరు ఎట్లా జరుపుకోవడం కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్ అందరికి. ఇంట్లో ఒక్కడే ఇంకా తింటే తెచ్చింది నాకు బాగా తింటే ఇష్టమే. వాన మొత్తం దంచు పెట్టింది, చల్ల చలి పెట్టింది, నాన్న మొత్తం నిలువ వెళ్ళ ఏం లేదు, బస్సు ఉసుకు అంతా కింద బురదనే. చాలా కష్టమైంది. మా పిల్ల నుంచి ఎప్పుడు ఇట్లా వాన కొట్టలేదు, ఇట్లా నానుకుంటూ రాలేదు, బురదలేదు. ఈసారి నేనేదో పరోటాలు ఇంట్లో బాగా ట్రై చేసుకుంటున్నాను.